ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 7 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మిమ్మల్ని విశ్వాధికారులుగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. మేము వారి సన్ముఖంలో కూర్చుని ఉన్నాము అనే ఆశ మీకు ఉండాలి. ఈరోజు మురళీలోని ప్రశ్న: కర్మల గుహ్యగతిని తెలుసుకున్నవారు ఏ పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు? సమాధానము: స్మృతిలో ఉండే పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు. ఎందుకంటే స్మృతి ద్వారానే పాపం యొక్క లెక్కాచారాలు సమాప్తమవుతాయి అని వారికి తెలుసు. ఆత్మ ఒకవేళ ఈ పాప లెక్కాచారాన్ని, కర్మభోగాన్ని సమాప్తం చేసుకోకుంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. పునర్జన్మ కూడా అటువంటిదే లభిస్తుంది అని వారికి తెలుసు. అందుచేత స్మృతిలో ఉండే పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు. పాత లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుంటారు. ఓం శాంతి. పిల్లలు బాబ్దాదాను సన్ముఖంలో చూసినప్పుడు వారి సంతోషం అనే పాదరస మట్టము అపారంగా పెరుగుతుంది. 5000 సంవత్సరాల తరువాత మళ్ళీ శివబాబా బ్రహ్మ తనువులో వచ్చి ఉన్నారు అనేది పిల్లలు అర్థం చేసుకున్నారు. ఏం చేసేందుకు వచ్చారు? మనల్ని స్వర్గానికి అధికారులుగా చేసేందుకు వచ్చి ఉన్నారు అని పిల్లల్లో ఎప్పుడూ నష పెరిగింది. మనల్ని యోగ్యులుగా తయారు చేస్తున్నారని పిల్లలందరికీ తెలుసు. తమో ప్రధానం నుండి సతో ప్రధానముగా అయ్యే యుక్తులు మనకి పదే పదే తెలియజేస్తున్నారు. ఇది చాలా సహజమైన యుక్తి, చాలా సహజమైన స్మృతి పిల్లలకు నేర్పిస్తారు. అజ్ఞాన కాలంలో ఏ తండ్రికైనా కొడుకు జన్మించినట్లయితే మాకు వారసుడు జన్మించాడు అని అంటారు. ఈ సమయంలో తండ్రి వచ్చి పిల్లలైన మనల్ని దత్తత తీసుకుంటారని మీకు తెలుసు. నిజానికి మీరంతా శివబాబాకు పిల్లలే. కానీ మనకు తెలియచేసేందుకు, మనము వారి నుండి వినేందుకు తండ్రి మనల్ని తనవారిగా ఎలా చేసుకుంటారు? శివబాబా ఈ బ్రహ్మ తనువు ద్వారా మీ తండ్రినైన నేను మిమ్మల్ని స్వర్గాధికారులుగా తయారు చేస్తాను అని చెప్తున్నారు. పతితమైన మీ ఆత్మ ముక్తి ధామానికి కానీ జీవన్ముక్తి ధామానికి కానీ వెళ్ళలేదు. మీరంతా ఒక్క తండ్రికి పిల్లలు. అందరూ తండ్రి నుండి ఆస్తిని తీసుకోవాలి. అనేక మంది పిల్లలు ఉన్నారు, వృద్ధి చెందుతూ ఉంటారు. బాబా దత్తత తీసుకుంటూ ఉంటారు. ఓ ఆత్మల్లారా, ఇప్పుడు మీరు నా సంతానము. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. మనకు ఇప్పుడు తండ్రి లభించారు. వారిని అర్ధకల్పము నుండి స్మృతి చేస్తూ వచ్చాము. దీనిని ఎప్పుడు కూడా మర్చిపోకండి. అర్ధకల్పము నుండి ఆత్మ ఈ శరీరము ద్వారా ఓ పతిత పావన, దుఃఖహర్త, సుఖకర్త అని స్మృతి చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. ఇప్పుడు ఎవరైనా మేము చాలా సుఖంగా ఉన్నాము, మాకు ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, మాకు ఇన్ని మిల్లులు ఉన్నాయి, ఇన్ని కర్మాగారాలు ఉన్నాయి అని అనుకున్నా అవన్నీ కేవలం అల్పకాలికం మాత్రమే. అంతిమ సమయంలో రక్షించండి రక్షించండి అని చాలా అరవలసి ఉంటుంది. దుఃఖం యొక్క పర్వతాలే విరిగి పడతాయి. ఇంత గొప్ప ఆస్తి క్షణములో సమాప్తమైపోతుంది. మీకు తండ్రి నుండి సెకండులో వారసత్వం లభిస్తుంది. మీకు సెకండులో స్వర్గ చక్రవర్తి పదవి ఇస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఈ పాత ప్రపంచమంతా సమాప్తమైపోతుంది. యుద్ధాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే అంతా పూర్తిగా శుభ్రమైపోవాలి కదా. మీ ఆత్మ కూడా ఇప్పుడు పవిత్రమవుతూ ఉంది. పిల్లలు ఎంత శ్రమ చేస్తారో బాబ్దాదాలు ఇరువురు కూడా చాలా బాగా అర్థం చేసుకుంటారు. తండ్రి నుండి ఆస్తిని తీసుకునే శ్రమ చాలా తక్కువగానే చేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. వారు ఆత్మలకు తండ్రి, నిరాకారుడు. ఆత్మలమైన మనం వారినే పిలుస్తాం కదా.
పతితమైన మీ ఆత్మ పావనంగా ఎలా తయారవుతుందో తండ్రి చెప్తారు. పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే కదా. నీటి నదులు పతిత పావనులైనట్లయితే వెంటనే వెళ్ళి మునక వేసి రావచ్చు. గంగా స్నానాలు ఎన్నో చేస్తారు, అయినా సరే పతితులుగానే ఎందుకు ఉన్నారు? ఎన్ని జన్మలుగా గంగా స్నానాలు చేస్తూ వచ్చారు. రాత్రింబవళ్ళు ఇదే మంత్రం జపిస్తూ ఉంటారు. పతిత పావన సీతారాం అనగా అందరి భక్తుల లేక సీతల రక్షకుడైన రాముడు ఒకే పరంపిత పరమాత్మ. వారే పతిత పావనులు, పతులకి పతి కూడా. వారెప్పుడు వస్తారో అప్పుడే పావనంగా చేస్తారు. ఇప్పుడు మీరు నా శ్రీమతమును అనుసరించాలి, వేరెవ్వరి మతమును కూడా అనుసరించకండి అని బాబా అంటున్నారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారు అని వారు అనుకుంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభించినట్లయితే భక్తులను రక్షించేందుకు భగవంతుడు వస్తారు అని ఈ మాట ఎందుకు చెప్తారు? రక్షించేందుకు భక్తులకు ఏ ఆపద వచ్చింది? ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు రక్షించడం జరుగుతుంది. మీరు ఎంత దుర్గతిని పొందుకుని ఉన్నారో ఇప్పుడు తండ్రి అర్థం చేస్తున్నారు. ఇది రౌరవ నరకము. అందరూ దుఃఖితులుగా, రోగులుగా ఉన్నారు. ఇంటింటిలో ఏమేమి జరుగుతూ ఉన్నాయో చూడండి. దుఃఖమే దుఃఖం ఉంది. అందుకే బాబా మా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండి అని పిలుస్తారు. భారతదేశంలోనే సదా సుఖం ఉండేది, ఇప్పుడు సదా దుఃఖం ఉంది. ఇది భారతదేశం యొక్క మాట. మిగిలిన ఖండాలే వేరు, అవి తరువాత వస్తాయి. కొందరు 60 జన్మలు, కొందరు దానికంటే తక్కువ జన్మలు తీసుకుంటారు. దేవతా ధర్మం వారు 84 జన్మలు తీసుకుంటారు. ఈ లెక్క అనుసారముగా అర్ధకల్పం తర్వాత ఎవరు వస్తారో వారు 84లో సగం జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే మధ్యలో వస్తారు కదా. అందరూ 84 జన్మల చక్రంలో తిరగాలని కూడా లేదు. మనుషులకు ఏదైతే తోస్తుందో వారి బుద్ధికి అదే మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అవినాశి జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకుంటున్నారు. రత్నాలు చాలా విలువైనవి. తండ్రి చాలా సహజముగా అర్థం చేయిస్తున్నారు. ఓ పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని మీరు పిలిచినందువల్ల నేను వచ్చాను అని తండ్రి అంటున్నారు. పావనముగా అయి స్వర్గానికి అధికారులుగా అవుతాం కదా. మనల్ని రాతి బుద్ధి నుండి పారసబుద్ధిగా, రాతినాదుల నుండి పారసనాదులుగా తయారు చేసేందుకే శివబాబా వచ్చి ఉన్నారు. భక్తి మార్గంలోని చిత్రాలన్నీ రాతితో తయారు చేయబడి ఉన్నాయి. ఆ రాతిమూర్తుల వద్దనే తలలు బాదుకుంటారు. తండ్రి చెప్తారు, మీరు ఎంత శ్రమ చేసినా ఎలాంటి లాభము ఉండదు. ఇంతకుముందు మిమ్మల్ని మీరు బలి చేసుకునేవారు, అయినా ఏం లాభం వచ్చింది? దేవి సాక్షాత్కారమై ఉండవచ్చు, తర్వాత ముందు ఎలాగ ఉన్నారో అలాగే ఉండిపోయారు కదా. ఏమన్నా సంపూర్ణ స్థితిని పొందుకున్నారా? సంగమయుగంలో ఒకే ఒక్కసారి పతిత పావనులైన తండ్రి వస్తారు. సత్యయుగంలో భక్తి మార్గంలోని విషయాలు ఒక్కటి కూడా ఉండనే ఉండవు. తలను ఖండించుకోండి, ఇది చెయ్యండి అని తండ్రి చెప్పరు. భక్తి మార్గంలో అనేక రకాలుగా ఏమేమో చేస్తూ ఉంటారు. ఇంతకుముందు దేవీలకు మనుషులను బలి ఇచ్చేవారు. మీరు పరివర్తన అయినప్పుడు దేవతలుగా ఉండేవారు అని తండ్రి చెప్తారు. మరి ఇప్పుడు చూడండి ఎంత రాతి బుద్ధి కలవారిగా ఉన్నారో. మీకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇచ్చాను. ఎన్ని బంగారు వజ్ర వైడూర్యాల మహళ్ళు ఉండేవి. అపారమైన సంపాదన మీ వద్ద ఉండేది. అదంతా ఏం చేశారు? ఇప్పుడు మీరు ఎంత దుఃఖితులుగా అయిపోయారో చూడండి అని బాబా అంటున్నారు. మీరు వాస్తవంగా దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు కదా. ఇప్పుడు మీరు పూర్తిగా రజో తమోల్లోకి వచ్చేసారు. దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరు మళ్ళీ స్వయాన్ని హిందువులని ఎందుకు చెప్పుకుంటారు?
మిగిలిన అన్ని ధర్మాల వారు తమ తమ ధర్మాలనే ఒప్పుకుంటారు. ధర్మము అనేది ఒక్కటే కదా ఉంటుంది. ముసల్మానులది ముసల్మాను ధర్మము, క్రైస్తవులది క్రైస్తవ ధర్మము నడుస్తూ వస్తుంది. మీకు ఏమైంది అని బాబా అడుగుతున్నారు. మీరు చాలా సుఖంగా, పవిత్రంగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఇప్పుడు ఎంత వికారులుగా అయిపోయారు. మనము సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవాళ్ళము, మళ్ళీ సంపూర్ణ వికారీలుగా ఎలా అయిపోయామనేది కూడా తెలియదు. 84 జన్మలు తీసుకుంటూ సతో నుండి తమోగా అయిపోయారు. ఇప్పుడు పూర్తిగా తమో ప్రధాన పతితులుగా అయిపోయారు. సతయుగం నుండి కలియుగం తప్పకుండా వస్తుంది. అన్ని ధర్మాలు సతో రజో తమోలోకి రావాల్సిందే. స్థితిగతులు మారుతూ ఉంటాయి కదా. వృద్ధిని పొందాల్సిందే. మీరు కూడా వృక్షంలో ఉన్నారు కదా. వృక్షంలో చూడండి, చివర్లో బ్రహ్మ నిల్చుని ఉన్నారు. వృక్షము పైన శిఖర భాగంలో బ్రహ్మ 84 జన్మలు తీసుకుని వెళ్ళి అంతిమంలో నిల్చుని ఉన్నారు. కింద బ్రాహ్మణులుగా కూర్చున్న మీరు మళ్ళీ అంతిమంలో పతిత శూద్రులుగా అయ్యారు. మళ్ళీ క్రింద రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీరు కూడా శూద్రులుగానే ఉండేవారు, ఇప్పుడైతే బ్రాహ్మణులుగా అయ్యారు. ఇవన్నీ చాలా బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. వృక్షంలో చాలా మంచి వివరాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు రాజయోగ తపస్సు చేస్తున్నారు. మీ స్మృతి చిహ్నమే నిలిచి ఉంది. ఇది చైతన్యమైన దిల్వాడా మందిరము, అదైతే జడమైనది. సతయుగంలో ఇది ఉండేది కాదు. ఈ సమయంలో మీరు మీ స్మృతి చిహ్నాలను చూస్తున్నారు. మీరు ప్రాక్టికల్గా సత్యమైన దిల్వాడా మందిరంలో చైతన్యంగానే కూర్చుని ఉన్నారు. స్వర్గస్థాపన జరుగుతూ ఉంది. మళ్ళీ స్వర్గంలోకి వచ్చినప్పుడు ఈ మందిరాలు మొదలైనవి ఏమీ కూడా ఉండవు. మమ్మ బాబా పిల్లలు కూర్చుని ఉన్నారు. ఖచ్చితంగా ఇది మీ మందిరమే అని బాబా అంటున్నారు. పేరు కూడా మధువనము, చైతన్య దిల్వాడా మందిరము అనే పేరు పెట్టబడి ఉంది. భక్తి మార్గం మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడు మళ్ళీ మందిరాలు నిర్మించడం మొదలు పెడతారు. తండ్రి మిమ్మల్ని చాలా ధనవంతులుగా చేస్తారు కనుక మీరే మళ్ళీ వారి మందిరాలు నిర్మిస్తారు. శివుని మందిరాలను ఒక్కరే నిర్మించరు. యథా యోగ్యత యథాశక్తి అనుసారముగా అందరూ నిర్మిస్తారు. పూజ్యులుగా ఉన్న మనము ద్వాపర యుగంలో పూజారులుగా అయ్యాము అనేది మీకు తెలుసు కదా. ఎంత శ్రీమంతులుగా తయారు చేసిన శివ బాబాకు భక్తి మార్గంలో మళ్ళీ మీరే మందిరాలు నిర్మిస్తారు. ఈ విషయాలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కనుక ఇప్పుడు పురుషార్థం చేసి మళ్ళీ రాజాది రాజులుగా అవ్వాలి. సతయుగంలో మహారాజులు అని, త్రేతాయుగంలో రాజులు అని అంటారు. తరువాత మళ్ళీ ప్రపంచం పతితమైనప్పుడు మహారాజులు రాజులు అందరూ పతితులుగా అవుతారు. వారు నిర్వికార మహారాజుల మందిరాలను నిర్మించి పూజిస్తారు. మొట్టమొదట శివుని మందిరాలను నిర్మిస్తారు, తరువాత దేవతలకు నిర్మిస్తారు. స్వయం మీ మందిరాలను మీరే నిర్మించి పూజిస్తారు. 84 జన్మలు తీసుకుంటారు కదా. అర్ధకల్పం మీరు పూజ్యులుగా ఉండి తరువాత అర్ధకల్పం పూజారులుగా అవుతారు. మనుషులు మీరే పూజ్యులు మీరే పూజారులు అని భగవంతుని గురించి అనుకుంటారు. అంతా మీరే ఇస్తారు కానీ మీరే తీసుకుంటారు అని కూడా అంటారు. మంచిది, ఇచ్చేది వారే అయినప్పుడు తీసుకున్నప్పుడు మీరెందుకు చింతిస్తారు అని బాబా అడుగుతున్నారు. మీరు నిమిత్తులైనట్లే కదా, మరి ఎందుకు ఏడవలసిన అవసరం ఉంది అని బాబా ఆత్మలకు అర్థం చేయిస్తారు. తండ్రి ఇప్పుడు ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు నెంబర్ వారీగా ఆత్మాభిమానులుగా అవుతారు. కొందరు అస్సలు తండ్రిని స్మృతి చెయ్యరు, ఆత్మాభిమానులుగానే ఉండరు. అరే మీరు ఆత్మలు, పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారని ఇక్కడ ఎంతగా అర్థం చేయించబడుతుంది. ఆత్మలోనే కదా సంస్కారం అనేది నిండి ఉంటుంది. ఆత్మయే బారిస్టర్గా అవుతుంది,
మెజిస్ట్రేట్గా కూడా అవుతుంది. రేపు ఏమవుతారు? ఒకవేళ ఆత్మ తమ తండ్రిని బాగా స్మృతి చేస్తూ ఉంటే అమరలోకానికి వెళ్ళి జన్మ తీసుకుంటుంది. మృత్యులోకంలో మళ్ళీ మరొక జన్మ తీసుకోదు. ఒకవేళ ఏదైనా లెక్కాచారం మిగిలిపోయి ఉంది అంటే శిక్షలు మాత్రం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. కర్మభోగాన్ని అనుభవించి సమాప్తం చేసుకోవలసి ఉంటుంది. అప్పుడు ఉన్నతమైన పదవి లభించదు. ఈ కర్మల గుహ్యగతిని తండ్రి తమ పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు. సత్యయుగం సతో ప్రధానమైనది అని కూడా పిల్లలకు తెలుసు. అక్కడ ప్రతి వస్తువు కూడా సతో ప్రధానంగానే ఉంటుంది. కృష్ణుడు ఆవులను సంభాళన చేసేవాడు అని చెప్తారు. రాజులు ఎక్కడైనా ఆవులను సంభాళన చేస్తారా అని బాబా అడుగుతున్నారు. ఇలాంటి విషయాలు ఏమీ ఉండవు. సత్యయుగంలో ఆవులు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయని చూపిస్తారు. వాటిని కామధేనువు అని కూడా అంటారు. జగదంబ సరస్వతికి కూడా కామధేనువు 21 జన్మలకు అందరి మనోకామాలను పూర్తి చేస్తుంది అని అంటారు. మీరు కూడా కామధేనువులే అని బాబా అంటున్నారు. బాగా ఎక్కువగా పాలిచ్చే ఆవులకు కూడా అదే పేరు పెట్టారు. రాజుల ఇంట్లో చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఆవులు ఉంటాయి. ఇక్కడ రాజుల వద్దనే అలాంటి మంచి మంచి ఆవులు ఉన్నప్పుడు స్వర్గంలో ఇంకెంత సుందరమైన ఆవులు ఉంటాయి. అక్కడ ఎలాంటి దుర్వాసన మొదలైనవి అస్సలు ఉండవు అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తారు, మిమ్మల్ని సుగంధ పుష్పాలుగా తయారు చేసి నాతో పాటు తీసుకుని వెళ్ళేందుకే వచ్చాను. ఓ పతిత పావన రండి, పతిత ప్రపంచంలో పతిత శరీరంలో రండి అని నన్ను పిలుస్తారు. ఇక్కడ పతితులే కదా ఉన్నారు. సత్యయుగంలో అయితే పావన దేవతలు ఉంటారు. మీరు కూడా పతితుల నుండి అలాంటి పావన ఫరిస్తాలుగా అవుతారు. సత్యయుగ దేవతలను డైటీలు అని అంటారు. సూక్ష్మవతన వాసులు ఫరిస్తాలు. ఇప్పుడు మీరు ఫరిస్తాలుగా పవిత్రులుగా అవుతారు. తండ్రి పిల్లలకు ఎంత సహజమైన శిక్షణ ఇస్తున్నారో చూడండి. ఇక్కడకు వచ్చినప్పుడు వెలుపలి బంధుమిత్రులు, ఇల్లు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిని కొంచెం కూడా స్మృతిలోకి తెచ్చుకోకూడదు. తండ్రి సన్ముఖంలోకి వచ్చారు కదా, యోగ సంపాదన జమ చేసుకునేందుకు ఇక్కడికి వచ్చారు కనుక అందులో మాత్రమే తత్పరులైపోవాలి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు అన్ని పాత లెక్కాచారాలను కూడా యోగ బలం ద్వారా సమాప్తం చేసుకోవాలి. నిమిత్తులుగా అయి అన్నిటినీ సంభాళన చెయ్యాలి. ఏ విషయంలో కూడా చింత చెయ్యకూడదు. ఆత్మాభిమానులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఇది సంపాదన చేసుకునే సమయము. ఇందులో ఇల్లు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిని కొంచెం కూడా గుర్తు చేసుకోకూడదు. ఫరిస్తాలుగా అయ్యేందుకు ఒక్క తండ్రి స్మృతిలో ఉండే పురుషార్థం పూర్తిగా చెయ్యాలి. ఈరోజు వరదానము, స్మృతి యొక్క సర్చ్ లైట్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే విజయీ రత్న భవ. సారాంశము, సేవాదారి ఆత్మల మస్తకం పైన విజయీ తిలకం దిద్దబడే ఉంది. కానీ ఏ స్థానానికి సేవ చెయ్యాలో ఆ స్థానముపై సేవ చేసేందుకు ముందు నుంచే సర్చ్ లైట్ యొక్క కాంతిని వెయ్యాలి. స్మృతి యొక్క సర్చ్ లైట్ ద్వారా ఎటువంటి వాయుమండలం తయారవుతుంది అంటే అనేక మంది ఆత్మలు సహజంగానే సమీపానికి వచ్చేస్తారు. తర్వాత తక్కువ సమయంలో 1000 రెట్లు సఫలత జరుగుతుంది.
అందుకు మేము విజయీ రత్నాలము అనే దృఢ సంకల్పం చేసినట్లయితే ప్రతి కర్మలో కూడా విజయము ఇమిడి ఉంటుంది. స్లోగన్: ఏ సేవ అయితే స్వయాన్ని లేక ఇతరులను డిస్టర్బ్ చేస్తుందో ఆ సేవ సేవయే కాదు, అది ఇంకా భారం అవుతుంది. ఈరోజు అవ్యక్త ప్రేరణ: జ్వాలారూపంగా అయ్యేందుకు సదా ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే ఉత్కంఠ సదా ఉండాలి. వెళ్ళాలి అనగా ఉపరాం. మీ నిరాకారి ఇంటికి వెళ్ళాలి అంటే మీ వేషాన్ని ఆ విధంగా తయారు చేసుకోవాలి కదా. వేషం అంటే మానసిక స్థితిని, మానసిక రూపాన్ని ఆ విధంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కనుక వెళ్ళాలి. అంతేకాదు అందరినీ వాపస్ తీసుకొని వెళ్ళాలి. ఈ స్మృతి ద్వారా స్వతహాగానే సర్వ సంబంధాలు, సర్వ ప్రకృతి యొక్క ఆకర్షణల నుండి కూడా ఉపరాం అనగా సాక్షిగా అయిపోతారు. సాక్షిగా అయినందువలన సహజముగానే తండ్రికి సాతిగా మరియు తండ్రి సమానముగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.